రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాల్లో భాగంగా అపశృతి చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన సమయంలో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన భోజనాన్ని తిన్న 13 మంది పారిశుద్ధ్య కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. క్యాటరింగ్ కు ఆర్డర్ చేసి మున్సిపాలిటీ అధికారులు ఎప్పట్లాగే భోజనాలు తెప్పించారు. అయితే వారు భోజనం చేశాక వాంతులు విరోచనాలు అవుతుండటంతో కంగుతిన్నారు. స్థానిక సిపిఎం సిఐటియు నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని కార్మికులను ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్లో చేర్చారు. భోజనంలో ఏదైనా జరిగిందా లేక పచ్చదనం స్వచ్ఛదనంలో భాగంగా బ్లీచింగ్ పౌడర్ ఎక్కువగా చల్లటం, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం వల్ల కూడా కొంత పరిశుభ్రత లేకుండా ఏమైనా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ చీమా వెంకన్న తెలిపారు. మున్సిపాలిటీలో ఏ కార్యక్రమం ప్రత్యేక డ్రైవ్లు జరిగినట్లయితే మున్సిపల్ సిబ్బందికి ఎక్కడ ఇబ్బంది కాకుండా వారికి భోజనం మేమే అరేంజ్ చేస్తాం. ఆ అరేంజ్ చేసే భోజనం గత 15 సంవత్సరాల నుంచి ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్తోనే పెట్టించాము. 120 మంది దాకా భోజనం చేశారు. అందులో 7 మాత్రం కొంత వామిటింగ్ సెన్సేషన్ అనిపించడంతో వెంటనే వారిని హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అయితే డాక్టర్ని కనుక్కోగా డాక్టర్ గారు ఏమన్నారంటే వాళ్ళు ఇంతసేపు ఈ చెట్టు పిచ్చి మొక్కలు అవన్నీ పీకడం, దాంతోపాటు బ్లీచింగ్ పౌడర్ లాంటివి కూడా చల్లడం, సున్నం చల్లడంతో చేతులు సరిగా కడుక్కోకపోవడం వల్ల వారికి ఏమైనా వామిటింగ్ సెన్సేషన్ లాంటివి వచ్చి ఉండొచ్చు. ఏం కాదు అని చెప్పన్నారు. ఎట్లయితే ఎవరికైతే వామిటింగ్ అయితే వారికి సెలెన్స్ పెట్టామో వారందరూ బాగున్నారు.